హాయ్ అండి అందరికీ. అబ్బబ్బా! గోరుచిక్కుడు కూర అయితే ఇలాగైనా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటదనమాట. నాకైతే భలే నచ్చిద్దండి. ఇలా అయితే వత్తదైతే గోరుచిక్కుడు కూర అయితే చేసినా కూడా ఏమంత తినాలనిపించదనమాట. ఇలా అయితే భలే తినాలనిపించిద్ది. ముద్ద కూడా వదిలిపెట్టబుద్ది కాదనమాట. అసలు మొత్తం తినాలనిపించిద్దనమాట. అంత టేస్ట్ ఉంటది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక నేనైతే తినేస్తున్నా. మీరైతే తినరా లేదా? అందరూ అయితే ఇక ఎలా తయారు చేయాలి ఏందనేది అయితే ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. నచ్చితే ఒకవేళ ట్రై చేసి చూడండి. ఓకేనా? నా స్టైల్లో అయితే చూపిస్తా. ఒకసారి వచ్చేయండి. ఇక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ కూర అయితే చేసి పెట్టినా అనమాట. చిక్కుడుగాయలు ఉడకబెట్టి నూనె వేసి తాలింపుగింజలేసి ఒక్క ఉల్లిపాయ కోసి తాలింపు అయితే వేసేసిన అనమాట. ఇంక మొత్తం రెడీ అయితే అయిపోయింది. ఇంక లాస్ట్ ఫైనల్లోనే అనిపించింది అనమాట నాకు. అబ్బా ఇలా అయితే కుదరదులే, కొంచెం డిఫరెన్స్గా అయితే తిందాంలే అనుకున్నా. ఇక అందుకోసమే పక్కకైతే కూర అయితే తీసి పెట్టాను అనమాట. మళ్ళీ ఇష్టం ఉండదు మా ఇంట్లో కొంతమందికి ఎగ్స్ వేసి చేయటం. అందుకోసమే నేను కొంచెం పక్క తీసి నా కోసం అంటూ చేసుకుంటున్నాను అనమాట. ఇక మనం వెల్లిపాయ కారం వేసుకున్న నూనె వేసి కొంచెం తాలింపు గింజలు వేసి ఇక మనం ఉడకబెట్టుకున్నాం కదా చిక్కులు అవి అయితే వేసి వేయించుకొని కారం అయితే వేసినా అనమాట. వెళ్ళిపోయే కారం తర్వాత ఎగ్స్ వేసిన సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట. చూసేయండి.